హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో హెయిర్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా అందరి ఇళ్లలో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈరోజు హెయిర్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టి ఒక చిన్న హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోబోతున్నాం. కేవలం 2-3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం మన హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా దూరం చేసుకోవచ్చు. అందరికీ జుట్టు రాలే సమస్య, డాండ్రఫ్ అండ్ జుట్టు పెరగట్లేదు అని కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా సొల్యూషన్ ఈ హెయిర్ ప్యాక్. ఇది చాలా మంచి ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్ అండి. అసలు వీడియోని స్కిప్ చేయొద్దు, ఎక్కడ మంచిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఈ చిట్కాతో మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. హెయిర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి. మీ హెయిర్ చక్కగా పెరుగుతుంది. అండ్ ముందుగా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ హెయిర్ ప్యాక్ని రెడీ చేసుకోవడానికి ఒక మంచి బౌల్ తీసుకోండి. మీ హెయిర్ని బట్టి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత పెద్ద బౌల్ తీసుకొని పెట్టుకోండి. ఇందులో ఇప్పుడు 4 స్పూన్ల పెరుగు వేసుకుందాం. పెరుగు అనేది మన హెయిర్కి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. హెయిర్కి అసలు డ్యామేజ్ లేకుండా మంచిగా చూసుకుంటుంది. మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. చాలామంది జుట్టు చివరిలో చిట్లిపోతూ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేస్తుంది. రఫ్గా ఉన్న హెయిర్ని కూడా చక్కగా స్ట్రైట్గా చేస్తుంది. అలాగే హెయిర్ని మెత్తగా సాఫ్ట్గా చేస్తుంది. ఇది హెయిర్కి మంచి కండిషనర్లా పనిచేస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ల వరకు మనం మెంతి పిండిని తీసుకుందాం. పెరుగు 4 స్పూన్లు తీసుకున్నాం కదా, మనం మెంతి పిండిని 2 స్పూన్ల వరకు తీసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది మెంతి పిండి అనేది తలకి ఎంత మంచిదో. మెంతులు చాలా మంచిదండి తలకి. జుట్టు ఎదగడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఒక మెడిసిన్ అన్నమాట. జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి జుట్టును చక్కగా పెరిగేలా చేస్తుంది మెంతులు. మీరు ఒకవేళ మెంతి పొడి లేనట్టయితే మెంతులను 2 స్పూన్లు తీసుకొని నానబెట్టి దాన్ని మిక్సీ పట్టైనా కలుపుకోవచ్చు. ఈ మెంతులు అనేవి తలకి మంచి పోషణను, ప్రోటీన్స్, మినరల్స్ని అందిస్తాయి. ఇది తలకి చాలా మంచిది. అలాగే ఇందులో ఒక నిమ్మకాయని పిండి వేయాలి. మీకు ఒకవేళ నిమ్మకాయ పడని వాళ్ళు ఉంటారండి, చాలామంది నిమ్మరసం పడదు. అలాంటి వాళ్ళు ఈ నిమ్మరసాన్ని స్కిప్ చేయొచ్చు. తలకు నిమ్మరసం పెట్టడం వల్ల తలలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా పోతాయి. అలాగే డాండ్రఫ్ కూడా పోతుంది. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ 3 కూడా చాలా హెల్దీ అండి మన హెయిర్కి. జుట్టు రాలడాన్ని తగ్గించి హెల్దీగా జుట్టు పెరిగేలాగా చేసే ఇంగ్రీడియంట్స్ ఇవి. చాలా పవర్ఫుల్ మెడిసిన్ లాగా అన్నమాట. ఈ టిప్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి. వారానికి ఒకసారైనా దీన్ని యూజ్ చేయండి. ఇలా వారానికి ఒకసారి చొప్పున ఒక 2 నెలలు వాడితే మీకే రిజల్ట్ తెలిసిపోతుంది. బయట నుంచి వచ్చే కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో హెల్దీగా న్యాచురల్గా ఇంట్లో కిచెన్లో దొరికేటువంటి వీటితోటే హెల్దీగా మన జుట్టును పెంచుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, హెయిర్ ఫాల్ లేకుండా చూసుకోవచ్చు. నేను బాగా గడ్డ పెరుగుని వాడాను కదా, అందుకని చాలా గట్టిగా ఉంది. ఇలాగే ఉంటే కనుక మీరు కాస్తంత మజ్జిగ కానీ, నీళ్లు కానీ, నిమ్మరసం కానీ కలుపుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ హెయిర్ ప్యాక్ని ఎలా అప్లై చేయాలంటే ముందుగా మీ హెయిర్ని కోమ్ చేసుకోవాలి, చక్కగా దూకోవాలి, చిక్కులు లేకుండా. చక్కగా ఈ హెయిర్ ప్యాక్ని పైనుంచి కింద వరకు తల మొత్తం అప్లై చేసేయండి. చేసేసి దీన్ని ఒక ముడి వేసేసి అలా ఉంచేయండి. ఒక కనీసం అరగంట అయినా దీన్ని అలా ఉంచేయాలి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో తలస్నానం చేసేయండి. తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టు చాలా మెత్తగా, సాఫ్ట్గా, ఒత్తుగా అనిపిస్తుంది. ఫస్ట్ డేని మీకు అర్థమైపోతుంది. ఇలా కనీసం వారానికి ఒకసారైనా ట్రై చేయండి. 2 months వరకు ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. అండ్ తలస్నానం చేసిన వెంటనే మీరు తడి జుట్టు మీద దువ్వొద్దు. జుట్టు మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు దువ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.